హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉంచుతాం. దయచేసి ఆ వ్యూవర్స్ అందరూ ఈ యొక్క వీడియోని ఈ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్తాం. గల్ఫ్ దేశాలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు. కష్టకాలంలో అండగా నిలిచాయని ప్రశంస. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో సహాయం అందించిన గల్ఫ్ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో భారతీయులకు అండగా నిలిచిన యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమెన్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపినట్టుగా చూసుకోవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగపరంగా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కావచ్చు, సో వారిని ఇక్కడికి సేఫ్గా తీసుకొచ్చడానికి స్వదేశానికి తీసుకురావడంలో సహాయం అందించినటువంటి గల్ఫ్ దేశాలకు నరేంద్ర మోడీ గారు కృతజ్ఞతలు తెలిపినట్టుగా చూసుకోవచ్చు. రేవంత్ అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వేస్తే తప్పేంటి? రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు బావలు చేసిన స్కామ్లపై విచారణకు రెడీ అయితే నేను కూడా రెడీ. హరీష్ రావు. రాష్ట్ర ప్రజలకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ మైనింగ్ పాల్పడ్డాడని. ఇదే విషయంలో ఈరోజు టీవీలో చూసిన ప్రజలతో పాటు రేవంత్ రెడ్డికి ఇంకా అర్థమైందని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతికి పాల్పడిందని, అందుకే ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేశాడని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. అక్రమ మైనింగ్పై మాకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా వాళ్ళే సిబిసిఐడి విచారణ అంటూ చెప్పుకొని వస్తున్నారు. అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తే దళితులపై రాజకీయం చేశారు. ప్రభుత్వ అవినీతిని కౌశిక్ రెడ్డి గట్టిగా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి కౌశిక్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం దాడి చేస్తోంది. ఈ దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా మేము భావిస్తున్నాము. ఎద్దేవా అనే భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిపై బుడువ అనే భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిపై శాసనసభ ఎథిక్స్ కమిటీ రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఈనాడు ఏది మన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్, సో మైనింగ్కి సంబంధించినటువంటి ఇతరత్ర వివరాలపైన ఇది అక్రమంగా మైనింగ్ జరుగుతోంది, సో అక్రమ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఈనాడు బీఆర్ఎస్ వర్గీయులు అయినటువంటి హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, అతను పాడి కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చల్లో భాగంగా వాడివేడిగా చర్చలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి దాని మీద హౌస్ కమిటీ వేయాలని చెప్పేసి వాళ్ళు, సో సిబిసిఐడితో విచారణ జరిపిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి సో దీనిపైన ఈనాడు ప్రజలకు అంతా అర్థమైంది. ఈనాడు వాళ్ళ మీద విచారణ చేపట్టి మా మీద కూడా విచారణ జరపండి అని చెప్పేసి హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చినారు అనమాట. సౌదీ యువరాజు నన్ను ప్రసన్నం చేసుకుంటున్నారు. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తనను ప్రసన్నం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సో ఫ్లోరిడాలోని జరిగిన ఓ పెట్టుబడిదారుల సదస్సులో ఈనాడు ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సౌదీ యువరాజు నన్ను ప్రసన్నం చేసుకుంటున్నారని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు ఎన్నికలు యూత్ కోసం విజయ్ స్పెషల్ అజెండా. తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైన నటుడు తమిళగల వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ యువతని లక్ష్యంగా చేసుకొని కీలకమైన అడుగులు వేస్తున్నారు. ఆదివారం సుగంబక్కంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తానికి తమిళనాడు ఎన్నికల్లో యూత్ కోసం కీలకంగా వ్యవహరిస్తున్నట్టు యువతను రాజకీయాలకు తీసుకురావడానికి విజయ్ స్పెషల్ అజెండా కలిసినట్టుగా చూసుకోవచ్చు. అమెరికా దళాలు పర్షియన్ గల్ఫ్ షార్క్లకు ఆహారంగా మారుతారు. ఇరాన్ హెచ్చరిక. తమ దీవుల్ని నేలను ఆక్రమించాలని చూస్తే అమెరికన్ సైనికులంతా అక్కడి పర్షియన్ గల్ఫ్ షార్క్లకు ఆహారంగా మారడం ఖాయమని హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇరాన్ ఆర్మీ ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి అమెరికా దళాలు పెర్షియన్ గల్ఫ్ షార్కులకు ఆహారంగా మారొద్దు, సో ఈనాడు మా భూభాగంలోకి వచ్చి ఆక్రమించాలని చూస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి ఇరాన్ హెచ్చరించినట్టుగా చూసుకోవచ్చు. కర్గ్ ద్వీపం అమెరికా వంశం ఇరాన్కు భారీ షాక్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీసేలా అమెరికా సంచలన చర్యకు దిగింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ కర్గ్ ఐలాండ్ను అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సో ఈ యొక్క ఐలాండ్ని కర్గ్ ద్వీపం అమెరికా వశం, ఇరాన్కు భారీ షాక్.
సో ఈ విధంగా ఇరాన్కు షాక్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. మరి ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడు ఆగుతుంది చూడాలి. ఇంకా రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ సామాన్యులపై భారం మోపవద్దనే ఉద్దేశంతో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, రాష్ట్రాలు కూడా తమ పరిధిలోని వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక సూచన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశాల నుంచి ఇంధన సరఫరా సకాలంలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో ఇంధన నిల్వలపై వస్తున్న వదంతులు ఆయన ఖండించినట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది కాబట్టి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలంటే మీరు ధరలు ఏదైతే ఉన్నటువంటి ట్యాక్స్ను కూడా తగ్గించాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కోరడం జరిగింది. బీజేపీ గెలిస్తే చేపలు గుడ్లు తినలేరు. ఎన్నికల వేళ మమత సంచలన వ్యాఖ్యలు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అధికార టీఎంసీ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా టీఎంసీ అధినేత సీఎం మమతా బెనర్జీపై బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్రం అధికారంలోకి వస్తే ప్రజలు చేపలు గుడ్లు తినలేరని వ్యాఖ్యానించారు. సో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మమతా బెనర్జీ గురించి తెలిసిన విషయమే. సో మొత్తానికి మరి ఈసారి చాలా వాడివేడిగా అక్కడ జరగనుంది బెంగాల్లో. సో చూడాలి ఏ విధమైనటువంటి ఆ రిజల్ట్ వస్తుంది అక్కడ. భారీ క్షిపణి ఇంజన్ పరీక్షించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. అమెరికాను చేరుకోగల సామర్థ్యం. అమెరికా లక్ష్యంగానే ఉత్తర కొరియా తన ఆయుధాన్ని రూపొందిస్తుందనే సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అధునాతన ఆయుధాలని ఉత్తర కొరియా సమకూర్చుకుంటుంది. తాజాగా అధిక సామర్థ్యం కలిగిన క్షిపణులు ఫ్యూయల్ ఇంజన్ను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ పరీక్షించినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి ఆయుధాల గురించి